ఏపీకి ప్రత్యేక హోదా సాధించేందుకు టీడీపీకి మంచి అవకాశం లభించిందన్నారు పీసీసీ మాజీ చీఫ్ శైలజానాథ్. ఏపీకి ప్రత్యేక హోదా సాధించేందుకు టీడీపీకి మంచి అవకాశం లభించిందన్నారు పీసీసీ మాజీ చీఫ్ శైలజానాథ్. కేంద్రంలో బీజేపీకి మెజార్టీ సీట్ లేనందున వారికి టీడీపీ మద్దతు కీలకమని గుర్తు చేశారు. రాష్ట్రానికి వచ్చే నిధులు, పెండింగ్ ప్రాజెక్టులు, పోలవరం పూర్తి చేయడంతో పాటు ఏపీని అభివృద్ధి చేయాలని ఆయన కోరారు. ప్రజల్ని కాపాడుతామని, రాజ్యాంగబద్ధంగా ఉంటామని, రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి వీళ్ళు 10 ఏళ్ళు గడిపేశారు. ఇద్దరు కూడా పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలని అమలు చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక అడుగు ముందుకెళ్ళి ఏ జిల్లాకి ఏం చేస్తామని కూడా అది జిల్లాకు పెద్ద బుక్ ఉంటుంది, అది ప్రకటించారు. మేము దయచేసి మరొక్కసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు గారిని, వారి పార్టీని, వారి ప్రభుత్వాన్ని, కొత్తగా అధికారంలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ గారిని ఒక 2-3 విషయాలు కోరుకోవాలనుకుంటా ఉన్నాను. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల యొక్క అభివృద్ధి కోసం, సర్వతోముఖాభివృద్ధి కోసం మీరు పనిచేయాలి. ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రానికి పూర్వ రాజధానిగా ఉన్న కర్నూలు అభివృద్ధి గురించి మీరు పెద్ద ఎత్తున ఆలోచించాల్సిన అవసరం ఉంది. మా గుండ్రేవులో ఏమైంది, మా తుంగభద్ర మీద కట్టే డ్యామ్ ఏమైంది, హైకోర్టు బెంచో హైకోర్టు అదేమైంది, అట్లా ఇక్కడ రావాల్సిన ఇనుప ఫ్యాక్టరీ ఏమైంది, పూర్తి స్థాయిలో పనిచేయని రైల్వే కోచ్ నిర్మాణ ఫ్యాక్టరీ ముందుకు పోతుందా పోదా, వీటన్నిటికీ సమాధానం చెప్పాలి. ఆ విధంగా పనిచేయాలని కోరుకుంటా ఉన్నాం. ఒక పెద్ద విజయం వచ్చింది కదా, మీరు ఏదో మేలు చేస్తామని చెప్తే నమ్మే మీకు అంత విజయాన్ని కట్టబెట్టారు ఈ ప్రాంతంలో. గతంలో మీరు ఏం చెప్పేవాళ్ళంటే భారతీయ జనతా పార్టీకి అసలు స్పష్టమైన మెజారిటీ ఉంది, పెద్ద బలం ఉంది, మేమేమీ చేయలేం, మేము అడుక్కోవడం సాగిలపడ్డం తప్ప ఏమీ చేయలేమని ప్రతిపక్షంలో ఎవరున్నా, అధికార పక్షంలో ఎవరున్నా ఇద్దరూ కలిపి నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీకి మీరు సాగిలపడేవాళ్ళు, సాష్టాంగ ప్రమాణం చేసేవాళ్ళు. ఈ రాష్ట్రానికి రావాల్సిన ఏ ప్రయోజనాన్ని కూడా అడిగిన పాపాన పోలేదు మీరు. వాళ్ళు చెప్పాలి, మీరు తల ఊపాలి, లేకుంటే బయటకు వచ్చి ఊరికి ఒక మాట, ఏదో ఒక తేలిక మాట మాట్లాడిపోవాలి. ప్రతి అడుగులోనూ గత 10 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసిన పార్టీలుగా అధికార ప్రతిపక్షాలని కోరుతా ఉన్నా. నేను ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఎంపీలపైన ఆధారపడి ఉంది. ఆంధ్రప్రదేశ్ ఎంపీలు సహాయ నిరాకరణ చేస్తే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ రోజున అల్లకల్లోలం అయిపోతుంది. ప్రతిపక్షంలో ఉన్న జగన్ రెడ్డి గారికి 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఏ బిల్లు కూడా ముందుకు పోలేని పరిస్థితి ఉంటుంది. ఇది సరి అయిన సమయం. ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన అన్ని పనులు సాధించుకోవడానికి తగిన సమయం అని మీకు తెలియజేస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఆ రోజు ప్రకటించిన ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని చెప్పి ఉండొచ్చు, కానీ దాన్ని తిరిగి తెరిపించగలిగిన శక్తి సామర్థ్యాలు మీ చేతుల్లో ఉన్నాయి. ప్రభుత్వంలోనే ఉన్నారు బాబు గారు, పవన్ గారు, మీరిద్దరు కూడా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉందని చెప్పుకుంటా ఉన్నారు మీరు. కనుక ఈ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక తరగతి హోదా మీరు సాధించే విధంగా ప్రయత్నం చేయాలి, సాధించాలి. జగన్ రెడ్డి గారు, మీకు మంచి అవకాశం వచ్చింది. రాజ్యసభలో మీ బలాన్ని చూపించి బెదిరించే అవకాశం వచ్చింది. ఉత్తరాంధ్ర, రాయలసీమకు రావాల్సిన ప్రత్యేక ప్యాకేజ్, బుందేల్ఖండ్ తరహా ప్రత్యేక ప్యాకేజీని తెచ్చుకునే అవకాశం, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం మనకిచ్చిన మాట. ప్రభుత్వాల్లో పార్టీలు మారవచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అట్లాగే ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం, భారతదేశ ప్రభుత్వం అట్లాగే ఉంటుంది. మన ఊర్లో కలెక్టర్లు, ఎస్పీలు ఉన్నట్లు ఆ పోస్టులు అట్లే ఉంటాయి. వ్యక్తులు వచ్చి పోతూ ఉంటారు, కానీ అందరం కూడా ఏదో సూత్రానికి నిలబడి పనిచేయాల్సి ఉంటుంది. ఈరోజు మీరు భయపడాల్సిన పని లేదు. నరేంద్ర మోడీకి భయపడి మీరు పనిచేయాల్సిన అవసరం లేదు. జనమంతా అంటాం, ఈరోజు నిన్న అనంతపూర్లో మాట్లాడుతూ ఉంటే అంటూ ఉన్నారు, ఏం చేస్తారు సార్ వీళ్ళకి నరేంద్ర మోడీ అంటే వణుకు వస్తుంది, వీళ్ళకి ఆఖరికి. మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు మీ వెనక ఉంటారు. ఒక సహాయ నిరాకరణ మీరు ప్రకటిస్తే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి ఈ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా ఇస్తుంది. పార్లమెంట్ ఇచ్చిన మాట ఇది, అంటే భారతదేశం ఈ రాష్ట్రానికి ఇచ్చిన మాట ఇది. రాహుల్ గాంధీ గారే ప్రధానమంత్రి అయి ఉంటే షర్మిలమ్మ గారి నాయకత్వాన ఖచ్చితంగా ప్రత్యేక తరగతి హోదాని అమలు చేయించుండే వాళ్ళం ఇక్కడ మేము. ఇప్పటికే ఉద్యోగ కల్పన జరగాలన్నా, పరిశ్రమలు రావాలన్నా, అభివృద్ధికి బీజాలు వేయాలన్నా
ప్రత్యేక తరగతి హోదా రావాలి, అవసరం, అది జీవధార అని కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ప్రకటిస్తూ ఉంది.